చేప మీద ఉండే తోలా చిచి కాదు పెట్టాడంట చూడు. కొరకెటి చీజ్ అంట. ఏం స్పెషల్స్ ఏం కుక్ చేసావు ఈరోజు? ఏం చేయలేదు నాన్న, 4 weeks నుంచి ఒంట్లో బాగా ఇంట్లోనే తింటున్నాం కదా, బయటికి ఎక్కడికైనా వెళ్దామా? సరే అయితే బయటికి వెళ్దాం, చాలా డేస్ అయింది కదా బయట తిని, వీడియో కూడా చేద్దాం. అవునా, ఎక్కడికి? అయితే మంచి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దామా? ఇప్పుడు ఇండియన్ అంటావు ఏంటి, ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తా, అంతా ఏషియన్ ఫుడ్డే ఉంటుంది అక్కడ, మంచిగా ఎంజాయ్ చేస్తావు. ఏషియన్ బాగానే ఉంటుంది కానీ ఎప్పుడు ఆ నూడిల్స్ ఆ డంప్లింగ్స్ అయ్యేనా, బిర్యానీ తిందాం కదా మంచిగా. ముందైతే స్టార్ట్ అయ్యి వెళ్దాము, నీకే అర్థమైంది తినిన తర్వాత. ముందైతే రెడీగా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమర్ అండ్ సౌమ్యాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే కొంచెం రికవర్ అయ్యి చాలా బాగున్నాం. ఇప్పుడు ఒక 4 weeks నుంచి మేము వీడియోస్ చేయట్లేదు బేసిక్గా, ఎందుకంటే బాగా హెల్త్ డిస్టర్బ్ అయ్యి పాలన్ అండ్ డస్ట్ అలర్జీ వల్ల చేయలేకపోయాము. బట్ ఈ వీక్ నుంచి ఎవ్రీ వీక్ వీడియో వస్తుంది. మేము హస్బెండ్ అండ్ వైఫ్ కంటెంట్ స్టార్ట్ చేసాము. ఆల్సో జనరల్గా యూఎస్లో ఉన్న థింగ్స్ అన్ని చూపించడానికి కూడా ట్రై చేస్తున్నాము. అండ్ ప్లీజ్ డూ వాచ్. సో ఈరోజు అయితే అమర్ ఎక్కడికో ఏషియన్ రెస్టారెంట్కి తీసుకెళ్తా అన్నాడు. అక్కడ మొత్తం ఫుడ్ కోర్ట్ లాగా ఉంటుందంట. సో లెట్స్ గో. లెట్స్ గో. లెట్స్ గో. ఇక్కడ ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి కొత్త కార్స్ కానీ లేకపోతే యూజ్డ్ కార్స్ కానీ ఇట్లా తీసుకెళ్తారనమాట. బేసిక్గా ఈ ట్రక్ పక్కన నాకు డ్రైవ్ చేయాలంటే మాత్రం చాలా భయం. ఏంటిది, ఎక్కడికి తీసుకొచ్చావు? ఆలీ 51. అబ్బో, వీళ్ళందరూ బైకర్స్ చూడు. ఇదిగో ఆలే 51. దీంట్లో చాలా రకాల ఏషియన్ ఫుడ్ ఉంటుంది. ఈ ఆలే 51 అనేది ఒక ఫుడ్ కోర్ట్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తం ఏషియన్ ఫుడ్ అమ్ముతారు, లైక్ థాయ్, చైనీస్ అండ్ జాపనీస్, ఇంకా కొరియన్, అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి ఇక్కడ. ఏషియన్ ఫుడ్స్ డిఫరెంట్ స్టాల్స్ లాగా డిఫరెంట్ షాప్స్ లాగా పెట్టి అమ్ముతారనమాట. చాలా బాగుంది. మొత్తం ఒక వరల్డ్లోకి వెళ్ళినట్టు అనిపించింది మాకు. ఆ ఫుడ్ కోర్ట్లో పిల్లలకి బోర్ కొట్టకుండా మంచిగా ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. సో ఇదైతే ఫ్రీ ఆఫ్ ఛార్జే, పిల్లలు వెళ్ళి నార్మల్గా ప్లే ఏరియాలో ఆడుకోవచ్చు. ఏం ఫుడ్ తిన్నాం ఈరోజు? ఏం ఫుడ్డా? చాలా ఉన్నాయి ఇక్కడ చూడు. మనీలా గ్రిల్, గ్రేట్ వాల్ చైనా అంట, చైనీస్ ఫుడ్. గ్రేట్ వాల్ చైనీస్ ఫుడ్. ఈరోజు ఏం తింటున్నామంటే, ఇంకో ఈరోజు ఇది తింటున్నాం మనం. ఏంటిది అది? చికెనా? డక్ 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 బాత. బాత్ అది. అమ్మో, పోర్క్ తింటావా? అబ్బా డక్. చూడు జపనీస్ బీర్ అన్నీ ఉన్నాయి చూడు, థాయ్ బీర్లు ఇక్కడ. థాయ్ బీర్సా? చూడు మినీలా గ్రిల్ అంట. చూడు షేకులు చూడు ఇక్కడ మంచిగా ఉన్నాయి. ఇదేం షేక్ చెప్పు? అదా గ్రేపా? గ్రేప్ కాదు అన్న, చిలకడ దుంప. అబ్బి, స్వీట్ పొటాటోనా? స్వీట్ పొటాటో షేక్ అది. బాబోయ్, స్వీట్ పొటాటోతో షేక్ ఏంటంటే చాలా ఉన్నాయి చూడు షేక్లు ఇక్కడ. ఇక్కడ కూడా మన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని చూసుకోవటమే ఏమేమి ఉంటాయో ఐటమ్ అనేది. ఇది కూడా చైనీస్, మొత్తం చైనీస్, కొరియన్, జపనీస్ అన్ని. బ్లాక్ పెప్పర్ బీఫ్ ఫ్రై అంట. వావ్, ఏంట్రా లాక్స్ పెట్టారు ఇక్కడ. లాక్స్ టాక్స్ కాదు, మూతలు. మూత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తాగేసి బార్ దగ్గర అట్లా పెట్టుకున్నారు అందరూ. ఇంకో ఇచ్చుడు బారు తాగుతా ఉన్నా. నేను వచ్చినప్పుడు ఇది పెట్టలా, అప్పుడు నేను ఒక్కడనే వచ్చాను ఇండియా వెళ్ళినప్పుడు.
అట్లా కొత్త పెట్టారు ప్యాన్ కేక్స్ ఇవన్నీ. ఇక్కడ ట్రై చేస్తావా బూబట్టి అడిగా? వద్దు, అక్కడే బాగున్నట్టుంది. ఏదో చాలా ఉన్నట్టున్నాయి. ఈ డోనట్స్ చూడు ఎట్లా ఉన్నాయి, భలే ఉన్నాయి కదా. పెద్ద పెద్ద గారెలు, స్వీట్ గారెలు, పెద్ద పెద్ద డోనట్స్ ఇప్పుడు ఇండియాలో కూడా బాగానే అమ్ముతున్నారు, ఫేమస్. అవును, అదే డిఫరెంట్ వెరైటీ. థాయ్ ఎక్స్ప్రెస్ అంట, ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. నేను తిన్న ఫుడ్ ఇచ్చాడు చిన్నడా. ఇంకో ఇది వియట్నామీస్ రెస్టారెంట్. వియత్నాం రెస్టారెంట్కి వెళ్ళాం కదా, వియత్నామీస్ కూడా బాగానే ఉంటుంది ఫుడ్. అవును, చాలా బాగుంటుంది. ఏం ఫుడ్ తింటావు? అన్ని రకాలు చూసాక జాపనీస్ తిన్నామా? జాపనీస్ తిందాం. అయితే రామెన్ ఉంటుంది, రామెన్ తిందాం, బాగుంటుంది. యా, బాగుంటాయి ఆ బన్స్. బాగుంటాయి అవి, మోమోస్ లా ఉంటాయా? పెట్టాడంట చూడు. జిడ్జిడి ఇట్లా ఉంటాయి బన్స్, స్టీమ్డ్ బన్స్. యా, వన్ టెరియాకి చికెన్ బన్. అవే. యా, వన్ వెజ్జీ ఒకటి చెప్పునా? యా, ఓ ఇది వెజ్ అనుకుంటా. యా, రౌండ్ ఇది వెజ్, నాన్ వెజ్. మెత్తగా ఉన్నాయి దూదిలాగా. ఎట్లా ఉంది? ఓ మధ్యలో కర్రీ ఉంది. వావ్, నువ్వేం తిన్నావు తెలుసు ఇప్పుడు? పోర్క్. కాదులే, చికెనే. బాగుంది కదా. నేను ఒకసారి తిన్నా బయట, కానీ చాలా ఫ్రెష్గా బాగుంది యాక్చువల్లీ. మెత్తగా చికెన్ అసలు ఎంత టేస్ట్ ఉంది. అవి కదా కున్ఫు పాండా మూవీలో ఎలాంటివి తింటా ఉంటాయి పాండా గడి. అవునా, ఇది వెజ్ బన్నా? వెజ్. ఓ, మొత్తం క్యాలీఫ్లవర్ ఏంటది? చూడు నూడిల్స్ కూడా వేసాడు. ఓ, మనకేమో పఫ్ఫులు, వీళ్ళకేమో బన్నులు. ఇది ఏ స్టైల్నా? చైనీసా లేకపోతే కొరియనా? ఈ చైనీసే అనుకుంటా నాకు తెలిసి. ఇంకా అటు సైడ్ అందరు తింటారేమో, లైక్ ఏషియన్. ఎట్లా ఉంది ఫుడ్? చాలా బాగుంది. రాను ఇండియన్ అన్నావుగా, నిజంగా చాలా బాగుంది. డిఫరెంట్గా తింటూ ఉండాలి అప్పుడప్పుడు ఇట్లా. యా, ఎమ్మీ ఉంది నిజంగా. ఇట్స్ గుడ్. మనకి వెజ్ అంటే ఎక్కదో చూద్దాం. ఓకే చూడలేదు. బాగుంది వెజ్ కూడా. అంటే నాకు క్యాబేజీ నచ్చదు, సో క్యాబేజీ ఫ్లేవర్ తగ్గుతుంది బాగా. నెక్స్ట్ ఫుడ్ నువ్వు వెళ్ళి ఆర్డర్ చేసుకున్నా, నేను నవ్య ఫుడ్ తినిపించేస్తాను. మొత్తం ఫినిష్ చేసావు కదా. తినిపిస్తా ఉండు, నీకు మంచి డిష్ తీసుకొస్తా, జపనీస్ డిష్. రకాల ఫుడ్ ఉంటుందంటే జపాన్ వెళ్ళాలి ఒకసారి. ఇక్కడ చిన్నది చూద్దాం, అంతా కొరియన్ చాక్లెట్స్. కొరియన్ ఏంటో మొక్కజొన్న కండలో ఉన్నాయి, ఏంటో ఏమో బనానాలో ఉన్నాయి, చాక్లెట్స్ అవి ఇవన్నీ, కేక్స్ అట్లా ఉన్నాయి. ఈ జెల్లీస్ మనం కుక్ చేసుకుంటా నూడిల్స్. బుల్డక్ నూడిల్స్ ఫేమస్ కదా, వెళ్ళి కుక్ చేసుకుంటా ఇక్కడ. బుల్డక్ నూడిల్స్
చిన్న మిషన్లు పెట్టారు, బాగుంది. ఇదిగోండి, కొనుక్కోవడం, ఇక్కడ కుక్ చేసుకొని ఇక్కడ తింటాం. మొత్తం కొరియన్ స్ట్రీట్ ఫుడ్ అబ్బా. నేను తిన్న కొరియన్ ఫుడ్ కారంగానే ఉంటుంది కొంచెం. రైస్ స్నాక్స్ అంట, చీజ్, బనానా, క్లాసిక్ రైస్ స్నాక్. కాస్ట్లీ ఉన్నాయి. కిట్కాట్స్, డిఫరెంట్ కిట్కాట్స్. రెడీ. Oh wow, what is that? ఇది వెజ్ డిష్, Veg. జపనీస్ స్ట్రీట్ ఫుడ్. ఇది Okay. జపనీస్ స్ట్రీట్ ఫుడ్. ఇదిగో నీకు తినిపిస్తా ఉన్న డిష్, ఇదిగో రెడీ. రామెన్. ఇదేంటి నీళ్ళల్లో ఎలా ఉంది? ఇది పోర్క్, ఇది బీఫ్, అదే కాదులే, ఇది సీవీడ్. సీవీడా? అదేంటి అలా ఉంది? యా, సీవీడ్. అది చేప మీద ఉండే తోలా? చిచి కాదు, సముద్రంలో పెంచే వీడి. ఇది సీవీడ్ అంటారు దీన్ని, సముద్రపు గడ్డి. ఓకే, కూర్చో. ఇంకో ఏమో జింజర్ రూట్. ఎగ్. ఆ ఎగ్ ఏంటి ఉడకబెట్టలేదా? ఉడకబెడతారు. మరి మధ్యలో ఏంటి అట్లుంది? అంటే అట్లా బాయిల్ చేస్తారు మంచిగా, ఇట్లాగే అసలు చాలా బాగుంటుంది. ఇంకో జింజర్ రూట్స్. నువ్వు జస్ట్ టేస్ట్ చేసి సూపు అసలు మామూలుగా ఉండదు. జపనీస్ స్ట్రీట్ ఫుడ్ అంట, నేను తినలేదు, బాగుందని చూడటానికి తీసుకొచ్చా, ట్రై చేద్దాం. కాకపోతే వెజ్ పొటాటోతో చేశారండి ఇది. ఓకే, మన పొటాటో పార్టీస్ ఉంటాయి కదా, అట్లా ఉంది అది. అవును, కైండ్ ఆఫ్. పిలిచి ఒక గడ్డ ఆయిల్గా ఉన్నట్టు, చాలా బాగుంది. బాగుంది, ఈ సాస్లో పెట్టుకుంటుంది, కానీ కొంచెం ఆయిలీగా ఉంది. తింటే బాగుంటుంది అంట. బాగుందా? క్రేజీ. పుల్లగా ఉంది సాస్. చింతపండు ఇలా డిప్ చేసుకొని లైట్గా. దీని పేరు ఏందో, వెజిటేబుల్ కోర్కెటీస్ అంట. వెజిటేబుల్ కట్లెట్ అని చెప్పొచ్చుగా. జపనీస్ ఫుడ్. నూడిల్స్ పిచ్చిది అది. స్కూల్లో రోజు నూడిల్స్ బాక్స్ పెట్టిచ్చేస్తే ఎక్క తినేస్తుంది. సూప్ తాకరా, సూపు. మామీ సూప్, అది కాలుతుందేమో చూడు. నాకేనా ట్రయల్స్? ఇంకో ఫోక్ కూడా తీసుకో. మొత్తం నన్ను సూప్ తాకు ఫాస్ట్గా. చికెన్ తిను. బాగుందా? రామెన్ అంతా మిక్స్ చేసుకొని తినాలి. సూపు, ఆ జింజర్ రూట్, ఆ ఎగ్, ఆ చికెన్ అన్నీ కలిపి, అప్పుడు దాని రియల్ టేస్ట్. అట్లా తిని బాగుంది కదా. నేను చాలాసార్లు తిన్నా, నీకోసం తీసుకొచ్చా. అసలు మనం ఫ్రై చేస్తే టేస్ట్ ఇట్లా రాదు. అసలు చికెన్ ఎంత ఫ్లేవర్ ఉందో. రామెన్ మటర్ చేస్తున్నవి. అన్ని ఫుడ్స్ లో నీకు ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం? ఏ కంట్రీ ఫుడ్? ఏ కంట్రీయా? నేను ఇండియన్ అని చెప్పట్లా, కానీ ఇండియన్ ఫుడ్ ఈజ్ బెస్ట్ ఫుడ్. అవునా? మనకున్న స్పైసెస్, మనకున్న ఫ్లేవర్స్ నువ్వు భూప్రపంచం మీద ఎక్కడ తిరిగినా నీకు దొరకవు. అది పక్కా చెప్తా. ఇండియన్ ఫుడ్ని బీట్ చేసిన ఫుడ్ ఎక్కడా ఉండదు. నేను ఈజీగా ఒక 20-30 కంట్రీలు ఫుడ్ తిని ఉంటా, డిఫరెంట్ యూఎస్లోనే. కానీ ఇండియన్ బీట్ చేయలే ఏ ఫుడ్.
అంటే మనకి చిన్నప్పుడు ఇండియన్ ఫుడ్ తర్వాత ఇండియన్ ఫుడ్ తర్వాత ఇండియన్స్ కి కంఫర్ట్ ఫుడ్ బాగా నచ్చేది థాయ్ ఫుడ్. థాయ్ ఫుడ్ బాగుంటుంది. మెక్సికన్ కూడా ఓకే. ఇటాలియన్ కూడా బాగానే ఉంటది కదా, కానీ చీజ్ ఇటాలియన్ మొత్తం చీజ్ అవి నచ్చదు అందరికి. థాయ్ బాగుంటది, స్పైసీగా డిఫరెంట్ నూడిల్స్. వెళ్ళాలి థాయిలాండ్, వెళ్ళి ఎంజాయ్ చేయాలి యాక్చువల్లీ. ఫుడ్ కోర్ట్ మొత్తం తిరిగేసేసి మంచిగా అన్ని ట్రై చేసేద్దాం అనుకున్నా, ఇక్కడతోనే కడుపు నిండిపోయింది. ఫుడ్ కోర్ట్ అంతా తినాలంటే 2 weeks పట్టింది నీకు. ఏంటన్నా ఇంత హెవీ అయిపోయింది, మొత్తం నీళ్ళే కదా అయింది. నీళ్ళు కదా, అంతా చికెన్ బ్లాత్ కదా, చికెన్ బ్లాత్ లో చికెన్, ఎగ్స్, నూడిల్స్ అన్ని కదా, కొంచెం హెవీ ఉంటుంది. కానీ ఒక 2 hours తర్వాత మళ్ళీ ఆకలేసింది తినేటప్పుడు. హెవీ మొత్తం ఫినిష్ చేస్తావుగా. ఫినిష్ అయిపోయింది. ఖాళీ తమ్మి ఫుల్ అయిపోయింది అమ్మ. ముందు బాగలేదు అని చెప్పి మనతో విన్నావు. బాగుంది. వెళ్దాం ఇంటికి. భూబాటి ఏంది లైన్లోకి వెళ్ళిపోతున్నా? భూబాటి ఆర్డర్ రాగానే ఇది మోగిద్ది, వైబ్రేట్ అవుతుంది, మనం వెళ్ళి తెచ్చుకోవాలి. అక్కడ ఇంకో స్టోరీ ఉంది, చూద్దు బాది కూడా. ముగ్జా కొరియన్ ఫుడ్ అంట. ఇలా స్కిన్ టోన్లు భలే ఉంటాయి అబ్బా. ఇంకా ఇది కూడా హనీ కోల్డ్. ఇది కూడా స్వీట్లు మొత్తం. అదే వేఫల్స్, బూబాటి అన్ని ఇక్కడ కూడా. ఇదిగో వేఫల్స్ అన్ని, ఇదిగో వాఫల్స్, సారీ వాఫల్ అంటారు దీన్ని. ఇదిగో బుడ్డ వాఫల్స్. ఓ పిల్లలు ఆడుకోవడానికి పెట్టారు కదా ఇక్కడ గేమ్ రూమ్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మంచిగా పెట్టారనమాట. ఇది ఈచ్ $1 ఆర్ సమ్ $2 ఉంటాయి ఈ మిషన్స్. $1 వేసి మనం అక్కడ ఆడుకోవచ్చు. చిన్నాడు, ఇదిగో నీ బూపాటి. ఏంటో వాయిస్ చెప్తున్నా. వచ్చినాయా మ్యాంగో జెల్లీస్? ఇది గుర్తుందా, ఒకసారి మనం కొల్లాడలో ఇది ఆడాం, డాన్సింగ్ గేమ్. నాకు టీ అంటే అస్సలు పడదు, కానీ బూబాటి ఎంత బాగుంటుందో. ఫైనల్లీ కడుపు అయితే నిండిపోయింది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ చెప్పు.